పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన మెరుపు దాడులతో భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే ఈ క్రమంలో భారత్లోని వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ చేసిన దాడులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో భారత్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ S-400 మిసైల్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. ఇంతకీ S-400 క్షిపణి వ్యవస్థ ఏంటి, అది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్లే ముందు మరింత ఇలాంటి ఇంట్రెస్టింగ్ సమాచారం కోసం మన ఛానల్ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ని రష్యాకు చెందిన అల్మాస్ సెంట్రల్ డిజైన్ బ్యూరో తయారు చేసింది. ఈ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన శక్తివంతమైన మిసైల్ సిస్టమ్. భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. ఈ S-400 వ్యవస్థని నాటో SA-21 ప్రోలర్ అని కూడా పిలుస్తుంది. 2018లో భారత దళాలకు అందుబాటులోకి వచ్చిన ఈ S-400 యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, స్టెల్త్ విమానాలతో సహా అనేక రకాల వైమానిక ముప్పులను అడ్డుకుంటుంది. ఈ వ్యవస్థను రష్యా, భారత్ మాత్రమే కాకుండా అనేక ఇతర దేశాలు కూడా ఉపయోగిస్తుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ అధునాతన రాడార్లు, క్షిపణి ప్రయోగ వ్యవస్థలను కలిగి ఉంటుంది. వీటిని ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది. దీనిలోని మల్టీ ఫంక్షన్ రాడార్లు 360 డిగ్రీల కోణంలో నిఘా వేస్తాయి. అంతేకాకుండా 600 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించారు. ఈ క్షిపణి వ్యవస్థ ఒకసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అదే సమయంలో ఒకేసారి 36 ముప్పులను కూడా ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఈ క్షిపణులు గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్ష మంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను ఛేదించగలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుస్తాం. జై హింద్.